హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్. నేను శ్యామన్మాల. అందరూ బాగున్నారా? ఎస్, మనం రీసెంట్గా ఒక కొత్త పుంతలు తొక్కబోతుంది మన ఛానల్ అని కూడా చెప్పడం జరిగింది. మోటివేషన్ విత్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో నేను మీకు హామీ ఇచ్చాను. దాని ప్రకారమే మనం ఇప్పుడు టూర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడికి? కాశీకి. ఎస్, హైదరాబాద్ నుంచి కాశీకి మనం టూర్ స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. నేను ఇక్కడి నుంచి మన వ్యాన్ కూడా రెడీగా ఉంది. చాలా బాగుంది వ్యాన్ కూడా, సీటింగ్ కూడా చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీస్ తోటి, అంటే మా మొత్తం పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, దాని అందరితోటి మేము బయలుదేరుతున్నాం. దానికి మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. ఇక వెళ్తూ వెళ్తూ మీకు సరికొత్త అనుభవాలు, కొత్త అందమైన ప్రదేశాలు, విభిన్న రుచులు ఇవన్నీ కూడా చూపిస్తూ, అదేవిధంగా కాశీనగరంతో సహా మధ్యలో మేము వెళ్ళే ప్లేసుల్ని కూడా మీకు అందరినీ వివరిస్తూ మీకు చూపించబోతున్నాను. ఎస్, దాంట్లో భాగంగా మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. కొద్దిసేపట్లో స్టార్ట్ చేయబోతున్నాం. బ్యాగులన్నీ ప్యాకింగ్ అయిపోయింది. మీకు పైన కనిపిస్తూ ఉంటుంది, బ్యాగులు ప్యాక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత కింద కూడా లోపల అంతా సెట్ చేయడం అయిపోయింది. ఇక ప్రారంభించడమే. ఫ్రెండ్స్, నాకు సహజంగానే ప్రయాణాలంటే చాలా ఇష్టం. అందులో తెల్లవారుతుండగా సూర్యోదయానికి ముందు హైవేలో ప్రయాణం అంటే మరీ ఇష్టం. మరి ఈ ప్రయాణంలో ఆ అద్భుతాన్ని మిస్ అవుతానా చెప్పండి? నా ఇష్టం మీకు ఇష్టమే అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఆకాశం రంగురంగుల గులాలు చల్లుకున్నట్లు, చిన్న మబ్బు తునకలు ఇప్పుడే స్వేచ్ఛను పొందినట్లు ఎంత హాయిగా విహరిస్తున్నాయో. ఇక సూర్యోదయానికి ముందు సూర్యుడు అనే విఐపికి స్వాగతం పలకడానికి అన్నట్లు ఆకాశం బంగారు తివాచి పరుచుకొని కనిపిస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. ఆ గోల్డెన్ ఎల్లో రంగు మనసుని ఎందుకో ప్రశాంతంగా, ఆనందంగా, తేలికగా మార్చేస్తుంది. అంటే అదే ప్రకృతిలో ఉన్న మాయ. అందుకే ఈసారి మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున ప్రయాణంలో ఉంటే, అది రోడ్డు మీదైనా, రైల్లోనైనా, విమానంలోనైనా సరే, ఈ సూర్యోదయానికి ముందు అందాలని అస్సలు మిస్ కాకండి. ఇలాంటి దృశ్యాలే ప్రకృతి మనకు ప్యాక్ చేసి ఇచ్చే గిఫ్ట్లు. తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు ఇక ఈ సీన్ చూడండి, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఒకవైపు సూర్యుడు ఒడివడిగా పైకి లేస్తున్నాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటే ఈ రోడ్ ఆ సూర్యలోకానికే వేసినట్లుగా, మనం ఆ సూర్యుడిని కలవడానికే వెళ్తున్నట్టుగా కనిపించడం లేదు. నాకైతే ఈ సీన్ చాలా బాగా నచ్చింది. అసలు ఈ ఉదయం వేళలో ఒకవైపు చల్లని గాలి వీస్తుంటే, మరోవైపు రంగుల ఆకాశంలో పసుపు రంగులో సూర్యుడు ఎర్రని రంగులోకి మారుతుండగా అసలు అద్భుత అంటే ఇదే అనిపించడం లేదు? ఇప్పుడు ఇక మోటివేషన్లోకి వచ్చేద్దాం. సర్వసాధారణంగా చాలామంది ఈ టైంలో ప్రయాణంలో నిద్రపోతుంటారు. కానీ ఎవరైతే ఇలాంటి దృశ్యం కోసం ఎదురు చూస్తారో వారే నిజమైన జీవిత ఆస్వాదకులు, రసాస్వాదకులు. వారు అన్నింట్లోనూ ఆనందాన్ని విజయవంతంగా వెతుక్కోగలుగుతారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా వారికి కనిపించినంత సులువుగా మిగతా వారికి కనిపించదు. మనమంతా జీవితంలోని ప్రతి క్షణాన్ని, ప్రతి మలుపును, కష్టాలను, సంతోషాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ ఆనందాన్ని మాత్రమే ఆశిస్తే, ఎప్పుడు సుఖాన్ని మాత్రమే ఆశిస్తే చిన్న బాధకే, చిన్న కష్టానికే కృంగిపోవాల్సి వస్తుంది. అందుకే జీవితం నుంచి, ప్రకృతి నుంచి, సమాజం నుంచి ఎదురయ్యే ప్రతి సందర్భంలోంచి ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకోండి. ఇదే తిరుగులేని జీవిత సత్యం.
వినడానికి కాస్తంత వేదాంతంలో అనిపించినా మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని ఈ జీవిత సూత్రాన్ని వినండి, ఇక అంతా ఆనందమయం అయిపోతుంది. ఇక మన ప్రయాణం కొనసాగిద్దాం. మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గరలోకి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో మన ప్రయాణంలో కొత్త మలుపును చూద్దాం. ఉంటాను ఫ్రెండ్స్. అన్నట్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కాశీయాత్ర సిరీస్లో మరిన్ని మంచి మంచి అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి. మరి మీరు ఎంతగా ఆదరిస్తారో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.